रामनीलमेघश्याम कोदण्डराम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम. నేను తప్పించేస్తా అన్నారు. సీతాదేవి అడ్డొచ్చింది. రాజ్యమంతా కోడై కూస్తున్నది. రామచంద్రుడు పరాయి గృహంలో ఉన్నటువంటి తన స్త్రీని తెచ్చుకుని మరలా ఆమెతో కాపురం చేస్తున్నాడు. ఈ లోకమంతా కోడై కూసిందండి. చారులు చెప్పారు పరమాత్మకి, రోజు రాత్రిపూట గస్తీ ఉంటుంది. గూఢచారులు గస్తీ తిరుగుతూ ప్రజల యొక్క రహస్యపు మంతనాలు అవన్నీ తెలుసుకుని పరమాత్మకి తెల్లారెప్పటికి వచ్చి చెప్పాలి. ఒక రోజున వారంతా ఇలా తెలియజేశారు. చెప్పడానికి భయపడుతూ నిర్భయంగా చెప్పమంటే అప్పుడు చెప్పారండి. చేత స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీం అపి, నా జానకిని విడువవలసి వచ్చినా విడిచిపెడతా అన్నారు. ఎవరి కొరకు? ప్రజల కొరకు. ఆరాధనాయ లోకస్య, లోక ఆరాధన ఎంత గొప్ప మాట చూడండి. భగవంతునికి మనం చేసే పూజకి ఆరాధన అంటాం. రాముడు ప్రజలను ఆరాధించాడు. ఇప్పుడు కూడా మన నాయకమన్యులు ఉన్నారు, రాజకీయ నాయకులు. అబ్బా మీరే మాకు దైవాలు, ఎప్పుడో ఓటు పడేది అంతే, మళ్ళీ పత్తా ఉండరు. అంచేత ఓటరు మహాశయులు, ఓటరు దేవుళ్ళు. పరమాత్మ ఆరాధనాయ లోకస్య ముంచతః నాస్తి మే వ్యథ. అనేక అశ్వమేధ యాగాలు చేశారండి. మామికేయం తనుర్నూనం సృష్టా దుఃఖాయ లక్ష్మణ. పాపం ఆ తల్లి గర్భిణి, కుశలవులు పెరుగుతున్నారు లోపల. పరమాత్మ అడిగారు, దేవి ఏమైనా నీకు ప్రత్యేకమైన కోరికలు ఉన్నాయా? అమ్మవారు అన్నది, మహర్షుల మునుల యొక్క ఆశ్రమాలు చూద్దామని నా మనసులో ఉన్నది స్వామి అన్నది. ఎంత ఉత్తమమైన కోరికండి. గర్భధారణ సమయంలో మహర్షుల, ఋషుల యొక్క, మునుల యొక్క ఆశ్రమ దర్శనం చక్కని కోరిక కోరింది. దానికేం భాగ్యం అన్నాడు పరమాత్మ. మనసులో ఉంచుకున్నాడు. ఎప్పుడైనా ఋషుల మునుల ఆశ్రమాలు చూపించచ్చులే. కానీ ఈలోపు ఈ అభాండం వచ్చింది పరమాత్మకి. స్వర్గంలో అగ్ని పరీక్ష జరిగింది. ఈ లోకులు ఎవరు చూడలేదుగా. అప్పుడు అయోధ్యలో ఉన్నవాళ్ళు చాలా బాధపడి, లోకారాధన తత్పరుడు కనుక ప్రజా అభిప్రాయాన్ని మన్నించాలి ఆ ఉద్దేశంతో ఎలాగో ఈమె ఋషుల ఆశ్రమ దర్శనాన్ని కోరిందో. ఇప్పుడు లక్ష్మణుని పిలిచి, తమ్ముడు మీ వదిన గారిని ఆశ్రమం సమీపంలో విడిచిపెట్టిరమ్మన్నారు. ఉత్తరాఖండ. బాధపడతాడు లక్ష్మణ. తప్పదురా అన్నాడు. రథం కూర్చున్నది అమ్మవారు. వాల్మీకి ఆశ్రమం అల్లంత దూరంగా ఉంటుందనగా
వదిన గారు మీరు ఇక్కడ దిగిపోండి అన్నాడు. మా అన్నగారు మిమ్మల్ని ఇక్కడ దింపి రమ్మన్నారు అన్నాడు. బాధపడ్డది. వెళ్ళిపోయాడు లక్ష్మణ ఒంటరిగా వదిలేసి. అట్టి సమయంలో వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో పెరుగుతున్న ముని కుమారులు, ముని బాలకులు చూచారు. మహర్షితో చెప్పటం, వారు దివ్య దృష్టితో అంతా తెలుసుకొని భూదేవికి పుత్రిక అయినటువంటి సీత ఆశ్రయం ఇచ్చాడు. అక్కడే పుత్రద్వయాన్ని కంటుంది సీతాదేవి. అత్యంతమైన శిక్షణ పొందుతారు, మంచి సంస్కారాలు. లౌకుశులు మహర్షి వద్ద వేదశాస్త్రములు నేర్చుకుంటారు. వాల్మీకి తాను రచించినటువంటి రామాయణ కథని కుశలవులు ఇద్దరికీ నేర్పిస్తారు. చక్కగా ఈ 24,000 శ్లోకాలు కంఠోపాఠంగా నేర్చుకుంటారు. ఆ నేర్చుకోవటం కూడా ఎట్లా? సంగీతాత్మకంగా గానం చేయగలగటం. ఊరికే శ్లోకాలు తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం ఇలా చదువుకుంటూ పోవటం కాదు. విశ్వం విష్ణుర్వషట్కార అలా మనం చదువుకుంటుంటాం, అలా కాదు. తాళలయబద్ధంగా, తాళానికి లయకి బద్ధంగా నేర్పించారు వాల్మీకి. చక్కగా సంగీతాత్మకంగా గానం చేస్తున్నారు పిల్లలు పెద్దవారైన తర్వాత. అయోధ్య వీధులలో రామకథా గానం చేస్తూ సంచరిస్తుంటే రామచంద్రమూర్తి విని సంతోషించి ఆ పిల్లలిద్దరినీ రాజభవనంలోకి పిలిపించుకొని శ్రద్ధగా వింటాడు రామాయణం. ఎందరో శ్రవణం చేశారు. రామచంద్రమూర్తి అన్నారు, బిడ్డలారా, బాలకులారా, ఎవరు మీరు? మీ తండ్రి ఎవరు అన్నారు. తెలియదు ఆయనకి. వారికేం తెలుసు పాపం. మా తాతగారు ఉన్నారు, వారికి తెలుసు. అనేక కానుకలు ఇచ్చాడట రాముడు, వాళ్ళు పుచ్చుకోలే. స్వీకరించకుండా వెళ్ళిపోయా, మేము ముని బాలకులం, అలా వెళ్ళిపోతారు. కనుక తులసీదాసు ఈ సీతా పరిత్యాగాన్ని వ్రాయల తన గ్రంథంలో. భయపడ్డాడు. ఇప్పటికీ వారి మధ్య చాలా దీర్ఘకాల వియోగం జరిగింది. ఇంకా నేను మా జనని జనకులని విడదీయలేను. సంగ్రహంగా ఇలా చెప్పేశారు. కైలాస పర్వతం మీద పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారిని కూర్చోబెట్టి రామకథని సంపూర్ణంగా వినిపించి, పార్వతి, నా బుద్ధి కొలది నీకు ఈ కథ వినిపించా. యథాహం రాఘవాదన్యం మనసాపి న చింతయే తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. కాకభూషుండి గరుత్మంతునితో చెప్పారు, యాజ్ఞవల్క్య మహర్షి భరద్వాజునితో చెప్పారు, తులసి మనకు చెప్తున్నాడు ఈ కథని. సీతాదేవి బిడ్డలు ఇద్దరిని రామునికి అప్పగించి తండ్రికి తాను భూదేవిని శరణు వేడి ఆమెలో కలిసిపోతుంది. తథా మే మాధవీదేవి వివరం దాతుమర్హసి. మనసా వాచ కర్మణ యథారామం సమర్చయే. త్రికరణ శుద్ధిగా నేను రాముణ్ణి మనసులో అర్చించిన దాననైతే తథా మే మాధవీదేవి వివరం దాతుమర్హసి. చూడండి, అమ్మవారు భూమిలోకి వెళ్ళిపోతుంది. బిడ్డలిద్దరినీ భర్తకు అప్పగించి
ఆ ఘట్టం చాలా కరుణరస ప్రధానంగా శ్రోతలకి దర్శకులకి హృదయ విదారకంగా, చూచేవారికి వినేవారికి. చూడండి, రాముడు ఆనంద స్వరూప. రామ అంటేనే రమయతి ఇతి రామ, రమత ఇతి రామ, రెండు రకాలు. తాను ఆనందపడుతూ లోకాలని ఆనందపెట్టేవాడు రాముడు. అలాంటి ఆనంద స్వరూపుడైనా కూడా సీతాదేవి భూమిలో కలిసిపోతే ఇప్పుడు విలపించాడట రాముడు. ఆ విధంగా రామచరితమానసం యథామతి, పరమశివుడు పలికినట్టుగా యథామతి మీకు వినిపించాను. చాలా సంతోషం, శ్రద్ధగా మీరు శ్రవణం చేసినందుకు. మీ అందరికీ కూడా ఆ ఆత్మీయమైన అభివాదనలు, మంగళాశాసనాలు. అంత మాట మేము అనగలమా వాసుదేవ? తులసిదాసండి రామ సాక్షాత్కారం పొందినటువంటి మహానుభావులు. 88 సంవత్సరాల వయసులో ఈ తులసి రామాయణ రచన చేశారు వారు. ఆ పైన సుమారుగా 35-40 ఏళ్ళు, 126 సంవత్సరాలు వారు జీవించినట్టు ఉన్న చరిత్ర. అయితే ఇంత చక్కని రామాయణాన్ని లోకానికి అందించి కూడా ఎంతో వినయంతో వారన్నారు, ఈ తులసిదాసు మందబుద్ధి, అలా చెప్పుకున్నారు. తనని తాను మందమతిగా చెప్పుకుని జీవితంలో ఎవ్వరిని ఏమీ నేను యాచించలేదు, కానీ సీతారాముల యందు తన దీనత్వాన్ని ప్రకటించుకొని చిట్ట చివరి మాట తులసి రామాయణంలో, కామిహి నారి పియారి జిమి లోభి ప్రియ జిమి దామ తిమి రఘునాథ నిరంతర ప్రియలాగోహు మొహిరామ. అయిపోయింది తులసి రామాయణం. చిట్ట చివరి మాట ఇది. తులసిదాస్ మహానుభావులు అంటున్నారు, ఒకానొక కాముకునికి ఎంతసేపటికి స్త్రీ మీద బుద్ధి. నారి స్త్రీ, కాముకునికి స్త్రీ మీద బుద్ధి అయితే లోభికి ధనం మీద బుద్ధి. ఏ విధంగా కాముకునికి కామిని కావాలో, లోభికి ధనము కావాలో, ఆ విధంగా ఈ తులసీదాసుకి రామభక్తి కావాలి. ఆ రామభక్తిని నాకు కలిగించమని పదే పదే రామునిని దీనంగా అడుగుతూ చిట్ట చివరి దోహా అలా కోరారండి. రఘునాథ, దీనం అందారా, నాకంటే లోకంలో దీనుడు లేడు, నీకంటే దీన దయాళువు లేడు. ఇది మన ఇద్దరి సంబంధం. ఇంతకంటే దగ్గర సంబంధం లోకంలో ఇంకొకటి ఏమన్నా ఉంటుందా? దీన దయాల అహం దీన. ఈ ప్రపంచంలో మరొక సంబంధం ఇలాంటిది లేదు. కనుక నా సంసార బంధాలు, భవబంధాలు నీవు బాపుము, తొలగించుము, ఇలా కోరుతున్నారు ఆ దోహాలో. ఆ విధంగా కామార్తుడు ప్రియురాలిని ప్రేమించే విధంగా, లోభి ధనమును ప్రేమించే విధంగా నేను నిన్ను ప్రేమించాలి. కనుక అలా కోరి శ్రీ గోస్వామి తులసీదాసకృత సకల కలి కలుష విధ్వంసక
కలియుగం వల్ల కలిగేటటువంటి ఎన్ని దోషాలైతే ఉన్నాయో, కలియుగం కలుషాలకు ఇది నిలయం. కలేర్దోష నిధే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. భాగవతంలో 12వ స్కంధంలో చివరిగా వచ్చేటటువంటి శ్లోకం ఇది. సూతుడు అంటున్నాడు, మహర్షులారా, కలి దోషాలకు నిధి. అన్ని దోషములే, కానీ ఒక్క సుగుణం ఉన్నదిట కలిలో, ఒక్క మంచి గుణం. చూడండి, చంద్రుడు, పున్నమ నాటి చంద్రుడు, అన్ని సుగుణాలు, కానీ ఒక్క దోషం. ఏమిటది? చంద్రునిలో మచ్చ ఉంటుంది, కళంకం, ఆలాగా ఉంటుంది. లేదు, ఒక వృద్ధురాలు కూర్చున్నట్టుగా ఉంటుంది. కుందేలు బొమ్మలాగా అందులో కళంకం ఉంటుంది. అంచేతనే శశి అని పేరు చంద్రునికి. శశము అంటే కుందేలు. అలా కనిపిస్తుంది ఆ మచ్చ. నిజంగా ఆ మచ్చే లేకపోతే చంద్రునిలో అసలు దోషమే లేదు. కానీ పరమాత్మ ఏదో ఒక దోషం పెడతాడు, ఎంత లేసి వారికైనా. చంద్రునిలో ఒక దోషం, కలిలో ఒక గుణం, మిగతావన్నీ దోషాలు. ఆ ఒక్క గుణము ఏమిటి? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజే. కేవల హరికీర్తన అంతే. కలో స్మరణాత్ ముక్తి. పెద్ద పెద్ద ఘనకార్యాలు, యజ్ఞయాగాది క్రతువులు చేయలేం మనం. కాన సులభతరమైనటువంటి ఉపాయం నామ సంకీర్తన. అస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాత్ ఏవ కృష్ణస్య. శివరామ కృష్ణుల గుణగాన మాత్రం చేత కలిలో సులభంగా ముక్తిని పొందొచ్చు. ఈ విధంగా జై శ్రీ రామచంద్ర భగవాన్ జై. వాసుదేవ, కథాశ్రవణం మాకు పరమ ఆనందం. ఈ 9 రోజులు శ్రద్ధగా విన్నారు. వినండి వినండి అని ఏ ఒక్కరోజు కూడా మా చేత చెప్పించుకోకుండా విన్నారు. మామూలుగా అయితే మాకు అలవాటు, పురాణంలో కూడా మహర్షులు వింటుంటే సూతుడు అనేవాడు వినండి వినండి అని. వాళ్ళకు మనసులో ఏమంటారు, పెద్ద ఆయన ఇక్కడ కూర్చోబెట్టారు, పైన మమ్మల్ని కూర్చోబెట్టినట్టు. వినండి వినండి, మేము వింటూనే ఉన్నాం కదా స్వామి. అలవాటది. మధ్య మధ్య ప్రసంగించేప్పుడు శృణు శృణు అని అంటూ ఉంటారు సంస్కృతంలో, అదే తెలుగులో వినండి వినండి అని. అలా మా చేత చెప్పించుకోకుండా చాలా శ్రద్ధగా మాకు మహదానందంగా ఉంది. ఇందులో దాపరికం లేదండి, ఆనందం. ఏ క్షణంలో ఈ సంకల్పం పరమాత్మ కలిగించాడో ఉత్తమమైనటువంటి క్షణాలవి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే అంధ్రయుగం స్మరామి.